ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు ఉద్యోగులకు మరో శుభవార్త అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఏంటా శుభవార్త అనేది చూసేద్దాం. వివరంలోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే ఈపీఎఫ్ఓ పెన్షన్ ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త. మూలాల ప్రకారం ఉద్యోగుల భవిష్యత్తు నిధి సంస్థ అంటే ఈపీఎఫ్ఓ కింద పెన్షన్ సహకారం మరియు ప్రావిడెంట్ ఫండ్ రెండింటి జీతం పరిమితి త్వరలో పెంచబడుతుంది. ఇందుకోసం కార్మిక మంత్రిత్వ శాఖకు సమర్పించే ప్రతిపాదనపై ఆర్థిక మంత్రిత్వ శాఖ త్వరగా నిర్ణయం తీసుకుంది. అటువంటి సమాచారం మూలాల నుండి స్వీకరించబడింది. వేతన కార్మికుల వేతన పరిమితిని 15,000 నుండి 21,000 వరకు పెంచాలని కార్మిక మంత్రిత్వ శాఖ ప్రతిపాదించింది. పెన్షన్ మరియు కాంట్రిబ్యూషన్ మధ్య వ్యత్యాసం. మూలాల ప్రకారం ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ కోసం జీతం పెంపు పరిమితిని పెంచడానికి ఏప్రిల్ నెలలో ప్రతిపాదన పంపబడింది. ఇదిలా ఉంటే ఈ ప్రతిపాదనపై నిర్ణయం ఇంకా బయటకు రాలేదు. అయితే త్వరలో నిర్ణయం తీసుకోబడుతుంది. ఈపీఎఫ్ఓ కింద ప్రస్తుత ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ ఈపీఎస్లో 1 సెప్టెంబర్ 2024 నుండి పెన్షన్ లెక్కింపు కోసం జీతం పరిమితి 15,000 రూపాయలు. ఇదిలా ఉండగా వేతన పరిమితిని 15,000 నుంచి 20,000 వరకు పెంచితే ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రయోజనం పొందవచ్చు. అయితే ఈపీఎస్ పెన్షన్ కింద పద్ధతిలో లెక్కింపబడుతుంది. పీపీఎస్ పెన్షన్ లెక్కించేందుకు ప్రత్యేక ఫార్ములా తయారు చేయబడింది. ఈ ఫార్ములా సగటు జీతం ఇంటూ పెన్షనబుల్ సర్వీస్ డివైడెడ్ బై 70. ఇందులో సగటు జీతం, ప్రాథమిక జీతం ప్లస్ డేరెన్స్ అలవెన్స్, అలాగే గరిష్ట పెన్షన్ సేవ 30 సంవత్సరాలు అంటే నెలకు 15,000 ఇంటూ 35/7 అంటే 77,500 జీతం పెరిగిన తర్వాత చేతి జీతం తగ్గుతుంది. అయితే ప్రతిపాదన ఆమోదం పొంది మీ జీత పరిమితిని 15,000 నుండి 20,000 వరకు అంటే కొత్త నిబంధనల ప్రకారం ఉద్యోగి ప్రతి నెల అదనంగా 2,250 రూపాయలు పొందడం కొనసాగుతుంది. కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన వెంటనే ఉద్యోగులకు జీతం తగ్గనుంది. ఎందుకంటే ఈపీఎఫ్ మరియు అదనపు డబ్బు ఈపీఎఫ్లో డిపాజిట్ చేయబడుతుంది. ఇది ఫ్రెండ్స్, థ్యాంక్స్.